సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలోని అక్షయ హాస్పిటల్లో హైదరాబాద్ బ్లడ్ సెంటర్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేర్యాల సిఐ భానోతు రమేష్ నాయక్ హాజరై రక్త శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, రక్తానికి కృత్రిమ ప్రత్యామ్నాయం లేనందున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మనిషి అనేక రకాల ఒక మనిషి కోసం దానాలు చేస్తాడు. అన్నింటికి ప్రత్యామ్నాయం ఉంది, కానీ రక్తానికి, అవయవ దానానికి మాత్రం ప్రత్యామ్నాయం భగవంతుడు ఇంతవరకు ఇవ్వలేదు. శాస్త్ర పరిజ్ఞానం ఎంత పరిణితి చెందినప్పటికి కూడా రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ప్రతి ఇంటి నుండి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం కోసం అవగాహన పెంచుకోవాలి. రక్తదానం యొక్క ఆవశ్యకతను ఇంకా పెంచుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు బాగా ఇంకా పనిచేసి దీనిపైన ఇంకా అవగాహన కలిగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనిషి జీవన స్టైలు, నేను 72 సంవత్సరాల వయసున్నాను. ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనిషి యొక్క జీవన విధానానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మారుచున్న సామాజిక మనిషి యొక్క జీవన లైఫ్ స్టైల్ను బట్టి రక్తం యొక్క ఆవశ్యకత చాలా పెరుగుతుంది. కాబట్టి రక్తానికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి అవయవ దానానికి కూడా ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఉదాహరణకు కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ మాత్రమే ప్రత్యామ్నాయం, దానికి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు.